నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. పవన్ కళ్యాణ్ వరంగల్ కి రాబోతున్నాడు. తన అభిమాని కోరిక తీర్చడానికి పవన్ కళ్యాణ్ ఇటు వరంగల్ రాబోతున్నారనే విషయం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ఈ అబ్బాయి ఎవరైతే నిరంజన్ అనే అబ్బాయి ఉన్నాడో, వరంగల్ కి చెందిన అబ్బాయి, చాలా అరుదైన జన్యుపరమైన వ్యాధితో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. నిన్న మొన్నటి నుంచి ఉన్న వ్యాధి కాదు, కొన్ని సంవత్సరాలుగా బిఫోర్ లాక్డౌన్ ముందు నుంచే కూడా ఈ వ్యాధితో చాలా బాధపడుతున్న ఈ బాలుడికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ అభిమాని. పవన్ కళ్యాణ్ సినిమాలు గాని, పవన్ కళ్యాణ్ స్టైల్ గాని, పవన్ కళ్యాణ్ మాటలు గాని, ఇవన్నీ కూడా ఆ అబ్బాయికి చాలా ఇష్టం అనేది కేవలం ఆ అబ్బాయి మాటల్లోనే కాదు, అక్కడ ఉన్న సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ అబ్బాయిని చోటా గబ్బర్ సింగ్ అంటూ కూడా చాలా ముద్దుగా పిలుచుకుంటారంట. అయితే ఈ వీడియో ఏదైతే ఈ అబ్బాయికి సంబంధించిన ఈ వీడియోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడము, అవి పవన్ కళ్యాణ్ వరకు రావడము, పవన్ కళ్యాణ్ సరే నేను వచ్చి అబ్బాయిని చూస్తాను, అబ్బాయి చివరి కోరిక తీరుస్తానని పవన్ కళ్యాణ్ వరంగల్ కి రావడము, ఇవన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్నాయి. అయితే ఈ అబ్బాయికి సంబంధించి ఎంత ముద్దు ముద్దుగా, ఎంత యాక్టివ్ గా మాట్లాడుతున్నాడో, కానీ లోపల అంతే బాధతో ఈ వ్యాధి వల్ల అంతే కుంగిపోతున్నాడు. 17 ఏళ్ల బాలుడు చూడ్డానికి ఇంకా చాలా చిన్న పిల్లోడిలాగా అనిపిస్తున్నా, ఎంత లోపల ఎంత బాధని భరిస్తున్నాడంటే, ఇక ఆ అబ్బాయి మీద ఆశలు వదులుకోవాల్సిందేనని కూడా డాక్టర్లు చెప్పిండ్రు. ఇంకా ఆ అబ్బాయికి ఉన్న చివరి కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ ని కలవాలి, పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ తో కలిసి భోజనం చేయాలి. ఇవన్నీ కూడా ఆ అబ్బాయి ఎంత యాక్టివ్ గా, ఎంత ముద్దు ముద్దుగా, ఎంత చలాకీగా ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే, అబ్బాయి ఇంత మంచి పిల్లోనికి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఇచ్చావు దేవుడా అని అనుకోని వాళ్ళంటూ కూడా ఎవ్వరు ఉండరు. ఇంకా పవన్ కళ్యాణ్ ఈ వీడియోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం, అంతకంటే ముందు కూడా రాధా మనోహర్ దాస్ కూడా ఆయన అక్కడికి వెళ్ళి ఆ బాబుతో మాట్లాడడము, ఆయన ఆ బాబుతో మాట్లాడుతున్నప్పుడు నీకు పవన్ కళ్యాణ్ చూడాలని ఉందా, అయితే మరి నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే, ఆ సరే నేను అట్లయినా వెళ్తానంటూ ఆ బాబు అంత యాక్టివ్ గా చెప్పడము, ఇక ఇవన్నీ ఆయన వరకు పోవడము, అంటే పవన్ కళ్యాణ్ వరకు పోవడంతో ఇక పవన్ కళ్యాణ్ తానే స్వయంగా వరంగల్ కి రావడము, వరంగల్లో ఆ అబ్బాయిని చూడాలి, అబ్బాయితో మాట్లాడాలి, అబ్బాయి చివరి కోరిక తీర్చాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వరంగల్ రాబోతున్నాడు, ఆ అబ్బాయిని చూడబోతున్నాడు, ఆ అబ్బాయితో కలిసి భోజనం కూడా చేయబోతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ఇదేదో పబ్లిక్ స్టంట్ కోసము, లేదంటే ఏదో అభిమానులను ఇంకాస్త పెంచుకోవాలి, లేదంటే ఇంకేదో ఇంకేదో వగైరా వగైరా అవన్నీ ఏమి కాదు. మనం పవన్ కళ్యాణ్ గురించి చూసినట్లయితే ఇలాంటి సన్నివేశాలు, అంటే ఏదైనా చిన్న పిల్లలు వాళ్ళకి హెల్త్ బాగాలేక వాళ్ళు ఈయన చూడాలనుకున్నా, మనం గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక బామ్మ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎంత ఆప్యాయంగా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా గుర్తు పెట్టుకొని మరి ఆమె దగ్గరికి పోయి ఆమెతో మాట్లాడి ఆమెతో కాసేపు టైం స్పెండ్ చేసిన అవి కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కేవలం ఆ అబ్బాయి చివరి కోరిక తీర్చడానికే ఇటు వరంగల్ రాబోతున్నాడు. అంటే ఎంతమంది ఉంటారు ఈ విధంగా ఎటువంటి కల్మషం లేకుండా ప్రజల కోసం, అభిమానుల కోసం ఇంత ప్యూర్ గా, ఇంత ప్రేమతో వాళ్ళని దగ్గరికి తీసుకోవడం గాని, వాళ్ళతో కలిసి మాట్లాడడం గాని, ఇలా చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నూటికో కూటికో ఒక్కరుంటారు. అందులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. సో ఈ అబ్బాయిని చూడడానికి పవన్ కళ్యాణ్ అయితే ఇటు వరంగల్ రాబోతున్నాడు. ఇక అంతే కాకుండా అబ్బాయితో మాట్లాడబోతాడు, అబ్బాయితో కలిసి భోజనం కూడా చూడాలి. ఆ అబ్బాయి కోరిక మాత్రం పవన్ కళ్యాణ్ తో కలిసి భోజనం చేయాలని ఆ అబ్బాయి కోరికలు చెప్తుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు కలిసిన తర్వాత, పవన్ కళ్యాణ్ ని చూసిన తర్వాత ఆ అబ్బాయి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, అసలు ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. సో దీనిపై మీరేమంటారు? కమెంట్ రూపంలో చెప్పండి.